సరే అండి, చేను అయితే తీసుకున్నాము. అది చూడండి, ఆ పొలమే కట్టర్ అయితే కొట్టి ఇస్తున్నాను. మరి ఇంకైతే నేను ఒక్కనే అయితే రావడానికి కుదరక పిల్లల్ని కూడా తీసుకొచ్చాను, ఇంకా అక్షయ్ బాబుని కూడా తీసుకొచ్చాను. ఇంకా ఆస్తి అయితే స్కూల్కి వెళ్ళింది, ఆదర్శ అయితేనేమో స్కూల్కి వెళ్ళాడు. చెప్పే కదా మీకు ఇప్పుడు, ఇంకా మీకు చేంజ్ చూపిస్తూ మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా వచ్చిందండి నాతో పాటు. సరే అండి, ఇంకోటి ఏంటంటే కొంతమంది అయితేనే మంచి కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు అర్థం కావట్లేదండి. ఏంది అసలు చండాలంగా లావడాగా ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంది నా కొడక అంటున్నారు, ఎట్ట పడితే అటు మాట్లాడుతున్నారండి. దేనికి మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఏదైనా తప్పు ఉంటే మాతో చెప్పండి, అట్ట కాదు ఇట్ట చెప్పండి. నాకు మాట్లాడటం చేత కదా అన్నారు. నేను చదివాను, డిగ్రీ చదివాను. అంటే నేను డిగ్రీ చదివినా కానీ ఎంత వ్యవసాయం చేస్తాను నాకు ఎన్ని తెలుసు. కానీ అయినా కానీ మీరు ఎవరో అంటున్నారులే, మీరంటే మీరు కాదండి, ఎవరో ఉన్నారు వాళ్ళు చెప్పేటానికి కూడా అసలు ఆ బూతులో ఇంకా ఎట్ట తిడుతున్నారు, దేని తిడుతున్నారు కూడా అర్థం కావట్లేదు. నాకంటే తెలుగు రాదంట. నా పక్కనకు వచ్చి నిలబడి ఒకసారి నాతో మాట్లాడితే నాకు తెలుగు వచ్చారాదు, నేను కూడా మాట్లాడతాను వాళ్ళతో పాటు. మరి నాకు వచ్చారాదు, వాళ్ళకి వచ్చారాదు, ఒకసారి చూసుకోవటానికి బాగుంటుంది. ఎక్కడో కామెంట్లో పెట్టి నాకు తెలుగు రాదని మాట్లాడుతున్నారా? నేను అంటే ఇక్కడ భారతదేశంలో పట్టలేదు నేను ఏమన్నా తెలుగు రావడానికి. అసలుకి ఆ బూతులు చూస్తుంటే ఒకసారి అనిపిస్తుందండి, ఎందుకులే కానీ ఇంకా మీరు పెట్టేది ఏదో. ఇప్పుడు మేము ఎట్ట మాట్లాడుతున్నాము, మిమ్మల్ని తిడతారా? మిమ్మల్ని మేము తిడతలేదుగా. ఏదో నాకు నచ్చింది కామెంట్లో వీడియో తీస్తున్నాను, నేను పెడుతున్నా. అంటే నేను సీనియర్ని కాదు, నేను ఎప్పుడో మొన్న ఈ మధ్య కొత్తగా నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. మీరేమో ఒక్కసారి ఆంజనేయ లావడాగా ఏందండి ఆ మాటలు అసలుకి. ఒక మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు, ఆ మాట అనేది కూడా తెలియకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటారు. అది కాక పాప మా బుజ్జి కూడా మాట్లాడుతున్నారు. ఆ బుజ్జిని కూడా ఆ బుజ్జి ఆడుగుతుని తిట్టేది ఏంటండి వాళ్ళకి. ఆడుగుతుని ఎవరైనా తిడతారంటండి, ఎవరైనా కానీ తిట్టేవాళ్ళు నేను చూడాలి ఎంతవాటికి. వాళ్ళకి ఆడుగుతుని కొజ్జా అంటామంట, సావమంటామంటున్నారంట. ఏందో అసలు ఆ బూతులు ఏందో, మరి మనిషి దున్నపోతో వాడు ఇవుడో కానీ అసలు నాకు తెలియట్లేదండి వాళ్ళకి. మనిషి అయితే ఆ రకంగా తినడం గిడ్డ అసలుకి ఏం తింటున్నాడు కూడా అర్థం కావాలని తిడుతున్నాడు. ఆ విధంగా తిడుతున్నాడు. తింటుంది అన్నమేగా, అన్నం తినేవాడైతే అటు తిట్టరు, అన్నం తిన్నవాడైతే ఆ విధంగా తిట్టేది. అసలు బ్యాడ్ కామెంట్స్ దేనికి పెడుతున్నారు అర్థం కావట్లేదు. మీకు ఒరిగేది ఏముండదు, మాకు ఒరిగేది ఏముండదు, మమ్మల్ని బాధ పెట్టడం తప్ప ఏం లేదండి. అసలు అలా పెట్టకూడదండి. ఎందుకు ఇప్పుడు నాకు వీడియో తీయడం రాదనుకో, నేను మాట్లాడతాను, నాకు వచ్చేదే స్పీడ్గా మాట్లాడతాను. నేను ఎంత పనిలో స్పీడ్గా ఉంటానో అంత మాట్లాడతాను కూడా స్పీడ్గా ఉంటాను నేను. అట్లాంటిది అన్న అట్ట కాదన్న, ఇట్లా మాట్లాడన్నా లేకపోతే ఇదిగన్నా అసలు ఏమేటాడు తెలుసండి దానికి కామెంట్. నేనేదో పండగ పోయి నాకు సంక్రాంతి క్రిస్మస్ పండగకి నేను లైటింగ్ గాను ఎన్ని తెచ్చుకోలేని పోతే నీకు ఏ పండుగ అయితే మాకెందుకు లవడాగా అన్న ఇదిలో అసలుకి నా కొడకన్న కొజ్జా అన్న ఇదిలో పెట్టారే. అసలుకి ఏం బూతులు తిడుతున్నారే, ఏం మాట్లాడుతున్నారు. మనం అనకూడదండి. ఎందుకు వాళ్ళకే కదా రాసి ఉండేది, మాకు రాసి ఉండేది. ఏదో యూట్యూబ్ పెడుతున్నారులే, అంత సులభంగా కనపడుతున్నారు అనుకుంటున్నారేమో. మీరంటే పడాల్సిన అవసరం లేదు, మేమన్నా మీరు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు టైం పాస్ చూస్తే చూడండి, లేదా సబ్స్క్రైబ్ చేసుకుని మెలకొని వదులుకోండి. అంతేగాని మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారనుకో అది ఇంకా చండాలంగా ఉండదండి. ఎందుకంటే మేము ఎంతసేపు మీరు తిడుతున్నారు, మమ్మల్ని అంటున్నారు. మేము అంటాం పెద్ద లెక్కలేదు కాదు, కానీ ఎందుకంటే మీరు ఒకటైతే ఇంకే ఇదే ఉందండి. అన్ని తుడుచుకున్నాం. మన సబ్స్క్రైబర్లో చాలా మంచిగా ఉంటారండి. ఒకళ్ళు ఇద్దరు బియ్యంలో అన్నాక రాళ్ళు ఉంటాయి, రాళ్ళు అనగా ఏ పక్కన పెట్టారన్న ఇదిలో ఇంకెవరో ఒకళ్ళు ఉంటారండి. ఇంక వాళ్ళని కూడా పట్టించుకుంటుంటే అనుకునే లోపు ఇంక ఇలా పెడుతుంటే ఇంకెందాకనే ఉంటామండి. అసలుకి అది మంచి పద్ధతి కాదు అసలుకి. అది పాపం ప్రెగ్నెంట్తో ఉన్న రాజీనట్టే ఉంటారు, బుజ్జినట్నే అంటారు. అసలు ఏం పాపం చేసావు మిమ్మల్ని ఆ విధంగా చూస్తే చూడండి, లేకుంటే లేదు. దాంట్లో వదిలేయండి, మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు. చూసి అలా కామెంట్ చేయడం పద్ధతి కాదు, మంచి పద్ధతి కూడా కాదండి. అసలు ఎందుకు అలా అనుకోవడం, మమ్మల్ని బాధ పెట్టే రకం అవటం తప్ప ఏం లేదు. ఎందుకు ఎప్పుడన్నా ఎవరైనా వీడియో పెట్టగానే కామెంట్ చూస్తాము. ఇంకా కామెంట్ చూసి మంచి కామెంట్ పెడితే మాలో ఉన్న సంతోషం అంతా ఇంకా రెట్టింపు అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి అన్న రీతిలో ఉండాలి. కానీ ఈ కామెంట్ల వల్ల వీళ్ళతో ఇట్లా పాడే బదులు వీడియోలు తీయకుండా ఉంటే బెస్ట్ అన్న విధిగా తీసుకురామాకండి. ఇప్పుడిప్పుడే కదండి, ఎక్కే కొండనే పడేసి తొక్కేస్తున్నట్టు ఉండిద్దండి మీరు పెట్టే కామెంట్లు. ఎందుకు అలా చేయడం మొన్నటిదాకంటే మీకు వీడియోలు మంచి వీడియోలు చూపించామండి. మొన్నటిదాకంటే బాబుకి ఆటలం పోసి ఇంకా నేను ఏ వీడియో పెడతానికి కూడా నాకు కుదరలేదు. నేను ఇంకా పనులు రెందులో పడి సరే పెడతాం, పిల్లడికి బాగలేదు అన్నట్టుగా ఉన్నాను. ఇంతలో మీరు అసలు ఆ పండగ గురించి పెడితే క్రిస్మస్ పండుగ అంటే అసలు ఎవరైనా కానీ అసలు అట్లనే వాళ్ళు ఉంటారండి.
సరే అండి. జరుపుకునే పండుగ మేము జరుపుకుంటే తప్పే ఉందండి దాంట్లో. మా ఎందుకు అలాగా బ్యాడ్ కామెంట్ చేస్తే మీరు బ్యాడ్ అవుతున్నారు, మళ్ళీ మీకే మా సబ్స్క్రైబర్లు మొత్తం మళ్ళీ నేను మిమ్మల్ని నెగిటివ్ కామెంట్ పెట్టడం ఇవన్నీ అవసరమా? మీరు మంచి కామెంట్ చేస్తే మళ్ళీ ఇంకొకరు మంచి కామెంట్ మంచి రిప్లై ఇచ్చేటట్టు చేసుకోవాలి, కానీ మీదే కాస్ట్ మీది ఇది మీ మొహాలు మీ చీ అన్న విషయాలు అవసరమా? అసలు అవసరమే లేదు. చీ అన్నది అసలు చీ అన్న వాళ్ళు చూడటం అవసరం లేదు. ఇంక మంచి అసలు మా వీడియో నచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీరు ఈ విధంగా మాట్లాడి అసలు మీ మొహాలేంది మీరేంది చీ ఎవరో అంటే మీ మొహాలు అటువంటి అని తిరిగి మేమంటే ఎలాగుండిద్దండి? ఒక విషయం చెప్పమంటారా? అసలు ఒక విషయం చెప్పమంటారు మీకు? నాకు ఇంతవరకు టచ్ ఫోన్ అలవాట్లేదు, అయినా కానీ నేను 40,000 50,000 పెట్టి టచ్ ఫోన్ తీసుకున్నా. దేనికి తీసుకున్నాను? యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని తీసుకున్నా. దానికి ఎవరు అంట నేను అయితే టచ్ ఫోన్ నాకు అలవాట్లేదు, కానీ ఈ టచ్ ఫోన్ ఏది పెట్టాలన్నా కానీ చేయాలన్నా నాకు చేయడం అలవాటు చేత కాదు. ఎవరో ఉండరు, ఎవడో అస్సలు ఇంకా నేను మాట్లాడకూడదు కదండి. నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు, ఎందుకంటే నేను మాట్లాడింది మీరు నేను మాట్లాడితే ఇంకా చండాలంగా ఉంటుంది. అది ఇంకా అసలుకి ఎవడరా నువ్వు ఏదేదో నాకు తెలుగు మాట్లాడడం రాదు, నేర్పుకొని రా, లేకపోతే నాకు అడిగి నేర్పు తెలుగు ఎవరో కానీ. ఎందుకు మనకెందుకు పెట్టుకున్నారు? అసలు అలా పెట్టమాకండి. చూసే ఇష్టమైతే చూడండి, లేకుంటే అవసరం లేదు. చూసి మళ్ళీ మీరు బాధపడవద్దు, మేము బాధపడవద్దు. వీడియోలు కామెంట్ చేస్తే ఆ వీడియో ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అమ్మా, ఇలా చేస్తే బాగుండిద్ది, అలా చేస్తే బాగుండిద్ది, లేకుంటే ఈ ప్రకారం చేయండి, అలా చేయండి అని కామెంట్ చేస్తే అదే విధంగా మేము ట్రై చేస్తాం, కానీ మీరు ఇంక ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని బాధపరిచి ఇంకా అది అసలు నిన్న బుజ్జి పాపం నెగిటివ్ కామెంట్లు వీడియో తీసి ఎంత బాధపడుతుందంటే చూస్తే నాకే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. లేవలేని మనిషిని దున్న పోతులాగా ఉన్నారు అనుకోండి, ఎవరో కానీ మిమ్మల్ని కాదని అందరం కలపలేదు, దున్న పోతులాగా ఉన్నారు. అది అన్నం తింటున్నారు, మరి గిడ్డి తిన్నారు, లేకపోతే మరి ఆడుగుతుంది లేవలేని మనిషిని ఆ విధంగా మాట్లాడేది మీరు తిట్టొచ్చండి. అది ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళని కొంచెం గౌరవించి మాట్లాడితే ముందర మీరు మాట్లాడటం నేర్చుకోవాలి. సబ్స్క్రైబర్లే కాదు, మీరు వీడియో తీసే వాళ్ళని కనీసం ఎంకరేజ్ చేయకపోయినా కానీ మాట్లాడుతూ నేర్చుకోండి ముందర. తర్వాత మీరు కామెంట్ చేయండి, కాదంట్లా మంచి కామెంట్ చేయండి. ఎందుకు నెగిటివ్ కామెంట్ చేస్తే దాంట్లో వచ్చేది ఏముండదు, మీకు వచ్చేది ఉండదు, మాకు వచ్చేది మీకు వచ్చిద్దేమో కానీ సాటిస్ఫాక్షన్ మాకు అయితే బాధగా ఉండేది కండి. ఎందుకు బాధపరచడం? ఒకటి బాధపరచడం మీకు అలవాట? లాస్ట్ ఫైనల్ గా మాట్లాడుతున్నాను. మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా ఎన్ని చేసినా సరే నేను వీడియో పెట్టేదే మీరు ఎన్ని మాట్లాడుకున్నా సరే. అంటే ఏం లేదు, వీళ్ళు ఇలా బ్యాడ్ కామెంట్లు పెడితే వీళ్ళని చెడుగా చేసేసి ఇంకా వీళ్ళ నుంచి మనం విముక్తి కలగొచ్చు అన్న రీతిలో ఉంటున్నారండి. ఎందుకంటే అలా మాట్లాడుకోవడం? అలా మాట్లాడుకుంటే చాలా పద్ధతి కాదు, చాలా మంచిది కాదు. మా అన్నయ్యనైనా మా తమ్ముడినైనా ఎవరినైనా మా 3 ఛానల్లో ఎవరినైనా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, సపోర్ట్ చేయండి. మీరు కాకపోతే మమ్మల్ని ఇంకెవరు సపోర్ట్ చేస్తారండి? ఇంక సపోర్ట్ చేసి అలాగే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని అలా చేయండి అమ్మ, ఇలా చేయండి అమ్మ అని చెప్పాలి, కానీ బ్యాడ్ కమెంట్స్ మటుకు చేయమాకండి. ఇంకా చూస్తేనే పాపం బుజ్జి చూస్తే బాధ అనిపించింది. ఫస్ట్లో మా అన్నయ్యని చూసి బాధ అనిపించింది, ఇప్పుడు మళ్ళీ నన్ను పెట్టారు. ఇంక తప్పదు అనుకోండి, అట్లా పెట్టమాకండి. తప్పదు ఎందుకు? అసలుకి మీకేం బైక్ లేదు, మీరు మాకు బైక్ లేదు. ఇంకేందో ఇది మనం వీడియోలు తీసుకుంటే బాగుండిద్ది, మన లైఫ్లో కొంచెం జనాలకి ఇంప్రెషన్ ఇంకేదో ఒకటి ఉండిద్దని చెప్పేసి తీయడం తప్ప ఏం లేదండి. ఎందుకు అలా చేయమాకండి. అలా బ్యాడ్ కామెంట్ చేసి మీరు బ్యాడ్ అవ్వమాకండి, మమ్మల్ని బ్యాడ్ చేయమాకండి. మమ్మల్ని అయితే ఇంకా సపోర్ట్ చేయండి. మీరు మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే ఇంకేముందండి, ఇదే చెప్పే కదా. అసలు కొంతమంది అయితే నా పిల్లల్ని చూసి అసలు నీ పిల్లలు చాలా బాగుంటారు రోజా, ఆశ్రిత చాలా గుడ్ గర్ల్ అని అంత మంచి మంచి కామెంట్లు చేస్తుంటే నా కూతురు చూసి నేనే ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకుంటున్నామా, నీ గురించి ఇంత మంచి కామెంట్స్ వచ్చినాయి, మనం చేసే పద్ధతిని బట్టి మనం ఉండే పద్ధతి బట్టి ఇంత మంచి కామెంట్లు వస్తున్నాయని మేము చాలా ఫీల్ అవుతూ ఉంటామండి. ఇంకా చాలా ఫీల్ అయ్యేది కాక మా పిల్లల్ని కూడా ఆశ్రిత అని మా ఇలా మాట్లాడమా అలా మాట్లాడమా అనగానే మాట్లాడిద్దండి. మా ఆశ్రిత అయితే అసలు అంత చక్కగా మాట్లాడిద్దంటే అంత చక్కగా మాట్లాడిద్ది. ఇంకా ఏంది పొలాల మీద ఉన్నారు ఏంది రోజు అనుకుంటున్నారా? మా చేను అయితే ఇక్కడ మినుము తీసుకున్నామండి, ఒక 7 ఎకరాలు. అదైతే కట్టర్ కొట్టిద్దామని చెప్పేసి ఇంక నేను ఒక్కదాని ఇంటికాడ ఏం చేశానని నేను మా ఆయనతో పాటు వచ్చాను. ఇంకా ఇదే ఇవి బ్యాడ్ కామెంట్స్ చూసి ఇంకా మనసు తరుక్కుమనేకే బాధపడాలో దుఃఖపడాలో ఏం చేయాలో నవ్వాలో ఇది లేకుండా ఇంకా మీకే చెబితే మీరే సర్దిద్దుకుంటారని చెప్పేసి మీతో మాట్లాడుతున్నాము.
ఇంకేదేందండి, ఇంకా ఇదేనండి మా చూసా కదా. మా అక్షయ్ వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇంక ఇంటికాడ అయితే ఎవరు లేరండి, అందరూ పొలాల మీదకి వెళ్ళారు. అందుకని చెప్పేసి ఇంక అక్షయ్ని నేను మా ఆయన అయితే చేనుకి వచ్చాము. ఇంక మా పొలాలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇంక ఇదైతే మినిమేస్తారండి, మాగడి కోసేసారు, కట్టర్ కొట్టేసేసి కాల్ చేశారు. ఇంక పక్క కూడా ఉందండి మాగడి. ఇదంతా పచ్చటి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది అనేసి ఇంక చల్లగా ఉందని ఇంక ఎండ కాయట్లేదుగా, అందుకని మేము వచ్చాము. ఎండ కాస్తే అసలు నేను పిల్లని తీసుకొని రాను, ఎందుకు వచ్చే పిల్లని ఎందుకు తీసుకొచ్చారు చాలా మీద కొనుక్కుంటున్నారా. ఇంక అదే వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి, ఎండ ఏమంతగా లేదు. వాయుగుండం పడి అసలు మా పొలాలు కొంతమంది చాలా భయపడుతున్నారు. మాగాడు ఉంది కదా, ఇంకా అది అక్షయ్ దోయ్ అటు వాళ్ళ డాడీ ఉన్నాడండి, అల్లుడు అక్కడ ఆగపడుతున్నాడు. వాళ్ళ డాడీ ఆగపడ్డాడని వాడు వెళ్తా ఉన్నాడు. చూడండి పిల్లంగానట్టు వస్తున్నాడు. ఎందుకు ఈ మట్టిలో పోవడం అవసరం నువ్వు? ఎక్కడికి వెళ్ళా? మట్లోకి వెళ్ళింది. ఎబ్బి ఏం తిన్నా? మట్టి తిన్నావా? ఎట్రా ఇది జిగ్గు 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 జిగ్గు. అసలు మనుషుల మీద ఉండలేదండి ఈ మధ్య. మన పిల్లలంటే మన మాట 6 నెలలనంటే, ఇంకా 6 నెలల తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత గీ పెట్టినా కానీ అస్సలు గంగ మాడిండ్రంట. ఎందుకంటే ఇంక వాళ్ళకి కాళ్ళు చేతులు అనేవి బాగా నడవటం అనేది అలవాటు అయిపోద్దండి. వీడు చూసారా దిగుతున్నాడు చూడండి ఎలాగా ఎరగబడుతున్నాడు. ఇంకా అందుకని చెప్పేసి 6 నెలల తర్వాత ఇంకా మనం వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. మనల్ని 6 నెలల ముందు కనిపెట్టుకుని ఉంటారు, ఇప్పుడైతే వాళ్ళు మనం కనిపెట్టుకుంటా ఉండాలి. ఇంకేముంది, మా డాడీ కూడా వచ్చాడు. వాళ్ళ డాడీ కోసం ఇప్పుడు అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేసాడు. ఇంక వాళ్ళ డాడీని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఇంక సరేనండి, చూసాను కదా. ఇంక ఇదే విధంగా ఏం లేదండి, మంచి కామెంట్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా ఏదైనా వీడియో పెట్టినప్పుడు అది సరిలేనప్పుడు కామెంట్ చేయండి. అమ్మ అలా కాదమ్మా, ఇలా చేయండి అమ్మా, ఇలా చేస్తే బాగుండిద్ది, లేకుంటే ఇంకా అదే విధంగా మాట్లాడండి. ఎవరిని బ్యాడ్ చేయమాకండి, మా ఫ్యామిలీని అయితే బాధపరచమాకండి. మా వదినైనా బుజ్జినైనా మనైనా మా తమ్మునైనా ఎవరిని బాధపెట్టమాకండి, మీరు బాధపడమాకండి. మళ్ళీ బ్యాడ్ కామెంట్లు మీకు రిప్లై పెట్టడానికి ఎందుకంటే అసలు రిప్లై పెట్టడానికి అంచేపు పట్టదు. ఎందుకంటే మన గౌరవం ఉండాలా, మీకు మేము గౌరవించాలా, అది మన పద్ధతి. సరే అండి, ఈ వీడియో మీరు చూసారు కదా. ఇంకా ఎప్పుడే బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి, ఎందుకంటే మేము కొత్త కదా, పాత వాళ్ళం కాదు, కొత్త వాళ్ళమే. అందుకని చెప్పి ఏదో చేను కాడికి వచ్చి కట్టగొడుచుకుని వెళ్తాం. మళ్ళీ వేరే చేనుకి అయితే వెళ్ళాలి మేము. ఇంకా వేరే చోట ఉన్నాం. ఇంకా ఆడ పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో. ఈ వీడియో ఇంకా ఇప్పటికైతే ఉంటాను, ఇంకా అడగలుగుతాం మళ్ళీ. ఇంత సరే అండి, ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి కామెంట్ చేయండి, మమ్మల్ని మంచిగా ఉంచండి. సరే అదే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.